ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ వెలువడి ఎగ్జామ్ జరిగి ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో నోటిఫికేషన్ వెలువడ్డము, ఎగ్జామ్ జరగడము, ఆ ఎగ్జామ్ కూడా షిఫ్ట్లలో జరగడము అంతా జరిగిపోయాయి. ఓకే. అయితే రిజల్ట్స్ ప్రభుత్వం చెప్పినట్టుగానే రిజల్ట్ మార్చి 14వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. మార్చి 14వ తేదీన రిలీజ్ కాలేదు. సో రిలీజ్కి బదులు ఫైనల్ కీస్ అని ఆ రోజు 14వ తేదీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఫైనల్ కీస్ అని ఫైనల్ కీ పెట్టారు టెట్ గురించి. సరే ఫైనల్ కీ పెట్టారు కాబట్టి మేబీ నెక్స్ట్ డే వస్తాయని అందరు అనుకున్నారు. నెక్స్ట్ డే కదా, నెక్స్ట్ డే ఈరోజు 19వ తేదీ, 5 రోజులు అయింది, 4 రోజులు కంప్లీట్ అయింది, ఇది 5వ రోజు. సో ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కనీసం దాని గురించినటువంటి స్టేట్మెంట్ కూడా రావట్లేదు విద్యాశాఖ నుంచి. సో ఏం జరుగుతూ ఉంది, ఏమిటి దీని వెనకాల మతలబు, ఇది దేనికి సంకేతము అని ఒకసారి ఆలోచిస్తే, ఎలక్షన్ డేట్ వచ్చేసింది. కౌంటింగ్ డేట్ కూడా జూన్ 4th అని చెప్పారు. మే 13th ఎలక్షన్ డేట్ అని చెప్పారు. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని డిక్లేర్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంటు అంతంత మాత్రమే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కొంతమంది ఈ డిఎస్సి ఎగ్జామ్ మీద గవర్నమెంట్ కాకుండా ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టాలని వాళ్ళు లేఖ రాయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ డిఎస్సి ఎగ్జామ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయితే అప్పుడు ప్రభుత్వము యాక్చువల్గా ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకు అడ్వాంటేజ్ రావాలని కోరుకుంటారు. ఇప్పుడు డిఎస్సి దాదాపు 10 లక్షల మంది రాస్తున్నప్పుడు అన్ని లక్షల ఓట్లు వాళ్ళకు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఉండడం, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ పార్టీలు ప్రభుత్వాలు. అది అది తప్పేం కాదు. అది వాళ్ళు వాళ్ళ అడ్వాంటేజ్ ఎంత ఉందన్నది చూసుకుంటారు. సో అయితే ఇప్పుడు ఇన్ని లక్షల మంది అభ్యర్థులని వాళ్ళ ఓట్లలాగా మలుచుకోవాలంటే వాళ్ళ ప్రమేయం ప్రభుత్వాల ప్రమేయము ఉండాలా అనుకుంటారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ పరిస్థితుల్లో వాళ్ళ ప్రమేయం అంతంత మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? ఈ డిక్లేర్ చేస్తే ఏపీ టెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన డిఎస్సి ఎగ్జామ్స్ అంతా మా హ్యాండ్ ఓవర్లో, అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో జరుగుతుంది, బట్ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో. సో టెట్ రిజల్ట్స్ త్వరగా డిక్లేర్ చేస్తే అభ్యర్థులకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే 20% వెయిటేజ్ మార్క్ ఉంటుంది కాబట్టి డిఎస్సికి. సో ఇక్కడ వచ్చినటువంటి వెయిటేజ్ మార్క్స్ చూసుకొని కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, నేను ఎంతవరకు డిఎస్సి ఎగ్జామ్ని ఫేస్ చేయొచ్చు, కాంపిటీషన్ని ఎంతవరకు నేను అధిరోహించవచ్చు అన్నటువంటి విషయాల్లో కొంత క్లారిటీ దొరుకుతుంది డిఎస్సి అభ్యర్థులకి టెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే. సో కానీ ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా ఈ తాత్సారం ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది అంతు చిక్కని ప్రశ్న. ఇంకొకటి, కనీసం దీని నుంచి కనీసం స్టేట్మెంట్ అయిన ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్, ఏదో టెట్ రిజల్ట్స్ 14న డిక్లేర్ చేయాల్సింది చేయలేదు, పలానా కారణాల వల్ల ఇది సో అండ్ సో డేట్ మేము రిలీజ్ చేయబోతున్నాం అనే ఒక స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు జనరల్గానే కొంత టెన్షన్కి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ దగ్గర వస్తున్న ఈరోజు 19వ తేదీ అంటే ఏముంది, ఇంకా గట్టిగంటే ఒక వారం. సో వారం కల్లా ఇంక డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈలోపు టెట్ రిజల్ట్స్ ఈ పాటికే వచ్చింటే వాళ్ళ కంప్లీట్ క్లారిటీతో డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దీని వెబ్సైట్ చూస్తే, టెట్ వెబ్సైట్ చూస్తే ఎక్కడ ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేవు. ఇవన్నీ ముందున్నటువంటి అప్డేట్సే. సో రిజల్ట్స్ గురించినటువంటి అప్డేట్స్ ఏమి ఇందులో లేవు. ఓకే ఫ్రెండ్స్, బట్ నేను ఒక వెల్ విషర్గా చెప్పేది ఏంటంటే, మీరు డిసప్పాయింట్ కాకుండా టెట్ స్కోరు బేస్ చేసుకొని అన్నట్టు కాకుండా మీ ప్రిపరేషన్ హార్డ్గా కంటిన్యూస్గా ప్రిపేర్ కాండి. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పటికైనా మనం బెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తే మేము మంచి జరుగుతుంది అనుకుంటే మంచి జరుగుతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ హ్యావ్ గుడ్ ప్రిపరేషన్. I wish you very all the best. Good luck to you all. Keep watching. Thanks for watching.